రిక్రూటర్ యొక్క ప్రాముఖ్యత. ప్రతి విజయవంతమైన సంస్థకు వెన్నెముక, బ్యాక్బోన్. స్లైడ్ 1. ప్రతి కంపెనీకి రిక్రూటర్ ఎందుకు అవసరం? ప్రతి కంపెనీకి, ప్రతి రంగానికి రిక్రూటర్ అవసరం. ఈ రంగాలు ఏవైనా కావచ్చు: ఐటీ అండ్ సాఫ్ట్వేర్, హెల్త్ కేర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్, రిటైల్ అండ్ ఈ-కామర్స్, విద్యా సంస్థలు, టెలికాం, లాజిస్టిక్స్, ప్రభుత్వ సంస్థలు. సంస్థ విజయానికి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించడం అత్యంత కీలకం. ఆ బాధ్యతను విజయవంతంగా నిర్వహించే వ్యక్తి రిక్రూటర్. సరైన వ్యక్తిని సరైన ఉద్యోగానికి ఎంపిక చేయడం ద్వారా కంపెనీ విజయానికి పునాది వేస్తాడు రిక్రూటర్. స్లైడ్ 2 ఐటీ రిక్రూటర్ పాత్ర. టాలెంట్ మరియు కంపెనీ మధ్య వారధి. ఒక ఐటీ రిక్రూటర్ బాధ్యతలు: క్లయింట్ అవసరాలను అర్థం చేసుకోవడం, ఉద్యోగ అవసరాలకు సరిపోయే అభ్యర్థులను వెతకడం, రెజ్యూమేలను పరిశీలించడం, టెక్నికల్ అండ్ హెచ్ఆర్ స్క్రీనింగ్ నిర్వహించడం, ఇంటర్వ్యూలు సమన్వయం చేయడం, జీతంపై చర్చించడం, అభ్యర్థిని విజయవంతంగా కంపెనీలో చేరేలా చేయడం, సరైన సమయంలో సరైన వ్యక్తిని సరైన కంపెనీకి అందించడం రిక్రూటర్ యొక్క ప్రధాన బాధ్యత. స్లైడ్ 3. రిక్రూటర్ ఎందుకు ముఖ్యుడు? విజయవంతమైన సంస్థలకు బలమైన టీంను నిర్మించే వ్యక్తి రిక్రూటర్. చెక్ మార్క్. తక్కువ సమయంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమిస్తాడు. చెక్ మార్క్. ఖాళీ పోస్టుల వల్ల జరిగే ప్రాజెక్ట్ ఆలస్యాలను తగ్గిస్తాడు. చెక్ మార్క్. కంపెనీ పనితీరును మెరుగుపరుస్తాడు. చెక్ మార్క్. బలమైన టెక్నికల్ టీంను నిర్మిస్తాడు. చెక్ మార్క్. కంపెనీ వ్యాపార లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడతాడు. చెక్ మార్క్. నియామక వ్యయాన్ని తగ్గిస్తాడు. స్లైడ్ 4. అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రాముఖ్యత. నిజమైన ప్రతిభను గుర్తించడం. ఒక మంచి రిక్రూటర్ ప్రతి రెజ్యూమేను పరిశీలిస్తాడు, టెక్నికల్ నైపుణ్యాలను అంచనా వేస్తాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ను పరిశీలిస్తాడు, అనుభవాన్ని ధృవీకరిస్తాడు. నకిలీ రెజ్యూమేలు, నకిలీ అనుభవం, నకిలీ డాక్యుమెంట్లను గుర్తిస్తాడు. ఫేక్ ఇంటర్వ్యూలను గుర్తిస్తాడు. నిజమైన అభ్యర్థులను మాత్రమే కంపెనీ మరియు క్లయింట్కు అందిస్తాడు. మంచి స్క్రీనింగ్ ఈక్వల్స్ మంచి నియామకం. స్లైడ్ 5. బలమైన కంపెనీ టీం నిర్మాణం. రిక్రూటర్ కంపెనీ విజయానికి పునాది. రిక్రూటర్ ద్వారా కంపెనీకి లభించే ప్రయోజనాలు: ప్రతిభావంతులైన ఉద్యోగులు, దీర్ఘకాలం పనిచేసే ఉద్యోగులు, బలమైన టెక్నికల్ టీం, మంచి కంపెనీ, సంస్కృతి, అధిక ఉత్పాదకత, సంతోషకరమైన క్లయింట్లు. గొప్ప కంపెనీలను గొప్ప ఉద్యోగులు నిర్మిస్తారు. గొప్ప ఉద్యోగులను గొప్ప రిక్రూటర్లు ఎంపిక చేస్తారు. స్లైడ్ 6. క్లయింట్కు రిక్రూటర్ అందించే సహాయం. రిక్రూటర్ ఒక వ్యాపార భాగస్వామి. రిక్రూటర్ కేవలం ఉద్యోగులను నియమించడమే కాదు, క్లయింట్ అవసరాలను అర్థం చేసుకుంటాడు, సరైన అభ్యర్థులను సమయానికి అందిస్తాడు, అత్యవసర నియామకాలను పూర్తి చేస్తాడు, కొత్త ప్రాజెక్టులకు టీంను నిర్మిస్తాడు, టాలెంట్ పైప్లైన్ను నిర్వహిస్తాడు, ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయ్యేలా సహాయపడతాడు. క్లయింట్ విజయం ఈక్వల్స్ రిక్రూటర్ విజయం. స్లైడ్ 7. కంపెనీకి రిక్రూటర్ అందించే విలువ. రిక్రూటర్ కంపెనీ ఎదుగుదలకు కీలక శక్తి. రిక్రూటర్ ద్వారా కంపెనీకి చెక్ మార్క్. అధిక ఉత్పాదకత. చెక్ మార్క్. వేగవంతమైన ప్రాజెక్టు డెలివరీ. చెక్ మార్క్. తక్కువ నియామక వ్యయం. చెక్ మార్క్. ఉద్యోగుల నిలుపుదల, రిటెన్షన్. చెక్ మార్క్. భవిష్యత్ నాయకత్వం, అభివృద్ధి. చెక్ మార్క్. మంచి కంపెనీ బ్రాండ్. చెక్ మార్క్. వ్యాపార వృద్ధి. స్లైడ్ 8. ఐటీ రిక్రూట్మెంట్ భవిష్యత్తు. ఏఐ రిక్రూటర్కు సహాయకుడు, ప్రత్యామ్నాయం కాదు. ఆధునిక రిక్రూటర్లు ఉపయోగిస్తున్న టూల్స్: ChatGPT, AI resume screening, LinkedIn Recruiter, ATS, Applicant Tracking System, Boolean Search, Recruitment Automation, Data Analytics. అయితే AI చేయలేని పనులు: అభ్యర్థులతో సంబంధాలు నిర్మించడం, సరైన వ్యక్తిని ఎంపిక చేయడం, జీతంపై చర్చించడం, క్లయింట్తో సమన్వయం, తుది నియామక నిర్ణయాలు. భవిష్యత్తు ఏఐతో పనిచేసే తెలివైన రిక్రూటర్లదే. చివరి స్లైడ్. రిక్రూటర్ కేవలం ఉద్యోగులను నియమించడు, ప్రతిభను గుర్తిస్తాడు, బలమైన టీంను నిర్మిస్తాడు, కంపెనీలను విజయవంతం చేస్తాడు, క్లయింట్ల నమ్మకాన్ని పెంచుతాడు, అభ్యర్థుల కెరీర్ను నిర్మిస్తాడు, దేశ అభివృద్ధికి పరోక్షంగా తోడ్పడతాడు. ప్రతి విజయవంతమైన కంపెనీ వెనుక ఒక గొప్ప టీం ఉంటుంది. ఆ గొప్ప టీం వెనుక ఒక గొప్ప రిక్రూటర్ ఉంటాడు. రిక్రూటర్ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయడు, భవిష్యత్తును నిర్మిస్తాడు.